వచ్చిందంటే ఎక్కడి నుంచో వేరే చోట నుంచి అక్కడ అన్ని కోల్పోయి ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత పొలంలోకి వెళ్ళి చక్కగా పరిగెడుకుంటుంటే అది చూశాడు. నమ్మకంగా పరిగెడు. ఎక్కడ పరిగెడుతుంది కానీ పనుల మధ్యలో పరిగెడుతున్నాడు. ఎవరైతే ఏం చేస్తారు చెప్పంటారా? పనుల మధ్యలో పరిగెట్టడం అంటే చాలా సులువు. పక్కన పనులు ఉంటాయి కాబట్టి పనులు కొంచెం తీసుకొని చక్కగా ఒక దగ్గర పోగెట్టుకొని ఒక అట్టగట్టుకు తెచ్చుకోవచ్చు. కానీ ఈ మంట ఆ పనుల మధ్యలో పరిగెడుకునే అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకోసం ఇచ్చాడు దేవుడు అవకాశం? ఈ యథార్థత కనిపెట్టడానికేమో, నిజాయితీగా పరిగెడుకుంటుందా, నిజాయితీగా పనిచేస్తలేదో చూడడాకేమో కాల. అక్కడ ఉన్న యజమానుడు రైతు పక్కనెట్టండి, అక్కడ ఉన్న యజమానుడు పక్కనెట్టండి, కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అక్కడ దేవుడిని, అందుకే ప్రభువు నిమిత్తము మీరు లోపడండి అని దేవుడు చెప్పాడు. అందుకే అక్కడ దేవుడి నిమిత్తము లోపడాలి. ఎవరు చెప్పంటారా అంటే ఆవిడ పేరు రూతు. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం చెప్దాం. రూతు యథార్థముగా పరిగెడింది కాబట్టి రూతు చివరికి ఏమని చెప్పంటారా? అదే పొలానికి రూతు యజమానురాలైంది. ఏమైంది? అది ఎవరికైనా సాధ్యమది అసలు? ఒక పరిగెడుకునే ఒక ఏ స్థితి లేనిది, ఏ ఆధారం లేనిది, వెనకాల ఎవరో లేనిది, ఒక అత్తగారు అబద్ధం వెనకాల ఎవరు ఆధారం లేరు. నీ జనని నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నేను ఎక్కడ పాతి పెడతారో నన్ను అక్కడే పాతి పెట్టనేమో అని అత్తగారితో కూడా వచ్చేసింది రూతు. అటువంటి రూతుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఒక పొలాన్ని చూపించాడు. ఆ పొలంలో తన యథార్థత చూపించింది, అక్కడ యథార్థంగా పనిచేసింది అక్కడ. కాబట్టి దేవుడు బోయాజు హృదయాన్ని దేవుడు చూశాడు. బోయాజు హృదయం అంట బోయాజుకి రూతుని చూడగానే దయ కలిగింది. హల్లెలూయా. వెంటనే బోయాజు రూతుని ఇష్టపడ్డాడు అనమాట. హల్లెలూయా. ఆ యజమానుడైన బోయాజుకి రూతు ఒక భార్యగా దేవుడు చేశాడు. దాని కారణం ఏంటి? యథార్థంగా అక్కడ దేవుణ్ణి బట్టి లోబడ్డది. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి లోబడ్డది. కాబట్టి ప్రియ సహోదరులారా, తల్లులారా, సహోదరులారా, దేవుడు తన వాక్య ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన మీ భర్తలకు మీరు లోబడండి. దేవుడు మీకు ఇచ్చిన అధికారంలో పడండి. మీ భార్యని మీరు ప్రేమించండి అని దేవుడు స్పష్టంగా భర్తలకు ఏం చెప్పాడు దేవుడు? భర్తలారా మీ భార్యని మీరు